Good afternoon, students. I am T. Ravichandra, biology teacher. My YouTube channel is T. Ravichandra, biology teacher. Watch my videos and please subscribe my YouTube channel. Today's for 8th class students, lesson 2, microorganisms, front and fore will be continued. This is part 7. Today's topic is making of curd and bread. Making of curd and bread. In the previous class, you have learnt milk is converted into curd or milk is turned to curd. Milk change into curd. These three sentences are same, give same meaning. In the 7th class, you have already learnt milk is turned into curd, like a change into curd, or milk is converted into curd. 8వ తరగతి విద్యార్థులకు స్వాగతం. మీరు 7వ తరగతిలో పాలు పెరుగుగా మారటం చూసే ఉన్నారు. తెలుసు మీకు పాలు పెరుగుగా మారుతాయని. ఇది ఎలా సంభవిస్తుంది? హౌ డస్ దిస్ హ్యాపెన్? ఇది ఎలా జరుగుతుంది అంటే, లిజన్. I saw that my mother is added milk to I saw that my mother added little of curd to warm milk to set curd for the next day. I wondered why. I will repeat once again. I saw that my mother added a little of curd to warm milk to set curd for the next day. How is it possible? నేనేం చూశానంటే, గోరువెచ్చని పాలు, వామ్ మిల్క్ అంటే గోరువెచ్చని పాలు. వామ్ మిల్క్ మీన్స్ ఏ లిటిల్ హీటెడ్ మిల్క్ ఈజ్ కాల్డ్ వామ్ మిల్క్. గోరువెచ్చని పాలకు మా మమ్మీ కొంచెం పెరుగు చేర్చింది, అంటే పెరుగు కలిపింది. కొంచెం పెరుగు కలిపితే తర్వాత రోజుకి పాలు పెరుగుగా మారాయి. ఎలా ఇది? హౌ డస్ దిస్ హ్యాపెన్? ఎలా జరుగుతుంది ఇది అంటే, వినండి. యువర్ మదర్ ఈజ్ యాడెడ్ లిటిల్ కర్డ్ టు వామ్ మిల్క్. దిస్ లిటిల్ కర్డ్ కంటైన్స్ several microorganisms or many microorganisms. Generally, curd contains many or various microorganisms. పెరుగులో, కొంచెం పెరుగులో చాలా రకాల మైక్రోఆర్గానిజమ్స్ ఉంటాయి. Of these, the bacterium lactobacillus promotes formation of curd. There are some lactobacillus promotes formation of curd. ఇప్పుడే చెప్పాను కదా, కొంచెం పెరుగు గోరువెచ్చని పాలకు కలిపింది మీ మమ్మీ. ఈ కొంచెం పెరుగులో చాలా రకాల మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. చాలా రకాల మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. అందులో ఒకటి ఆఫ్ దీస్ ద బ్యాక్టీరియం, అంటే అందులో ఒక బ్యాక్టీరియం లాక్టోబేసిల్లస్ ప్రమోట్స్ ద ఫార్మేషన్ ఆఫ్ కర్డ్. ఈ పెరుగులో ఉండే లాక్టోబేసిల్లస్ అనే ఒక బ్యాక్టీరియా పాలని పెరుగుగా మార్చింది. అంటే లాక్టోబేసిల్లస్ బ్యాక్టీరియాస్ ఎక్కడున్నాయి? పెరుగులో ఉన్నాయి. సార్, కొంతమంది అడుగుతారు, మజ్జిగ కలుపుతారు కదా గోరువెచ్చని పాలకి, మరి అప్పుడు కూడా పెరుగు అవుద్ది కదా? Some boys has asked me, sometimes their mothers added little buttermilk, add little buttermilk to
warm milk. It set out curd for the next day. పెరిగే కలపాల్సిన అవసరం లే గోరువెచ్చని పాలకి. మజ్జిగ కలిపినా కూడా పెరుగుగా అవుతుంది. అంటే మజ్జిగలో ఏమున్నాయి? బటర్ మిల్క్ అంటే మజ్జిగ. బటర్ మిల్క్ కంటైన్స్ సెవరల్ మైక్రో ఆర్గానిజమ్స్. మజ్జిగలో కూడా చాలా బ్యాక్టీరియాలు ఉన్నాయి, చాలా మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ఆఫ్ దీస్ ద బ్యాక్టీరియం లాక్టోబాసిల్లస్ ప్రమోట్స్ ద ఫార్మేషన్ ఆఫ్ కర్డ్. మజ్జిగలో చాలా రకాల మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి. అందులో లాక్టోబాసిల్లస్ అనే ఒక బ్యాక్టీరియా పాలను పెరుగుగా మార్చింది. కాబట్టి పాలల్లో, మజ్జిగలో లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాలు ఉంటాయి. అవి దే మల్టిప్లైస్ ఇన్ వార్మ్ మిల్క్ అండ్ కన్వర్ట్స్ ఇంటూ కర్డ్. ఈ లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాలు పెరుగులో ఉంటాయి, మజ్జిగలో ఉంటాయి. అవి గోరువెచ్చని పాలలోకి వెళ్ళంగానే దే రీప్రొడ్యూస్, అవి పిల్లల్ని ఉత్పత్తి చేస్తాయి. దే రీప్రొడ్యూస్ బేబీ లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాస్ ఇన్ లాక్స్, థౌజండ్స్, లాక్స్, క్రోర్స్. అవి ఎప్పుడైతే గోరువెచ్చని పాలల్లోకి వెళ్ళాయో ఈ లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాలు అవి పిల్లల్ని ఉత్పత్తి చేసుకొని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో పిల్లల్ని ఉత్పత్తి చేస్తాయి. కొన్ని గంటల్లోనే చేసి ఏం చేస్తాయి? ల్యూక్వార్మ్ మిల్క్ టర్న్స్ ఇంటూ ఆర్ కన్వర్ట్స్ ఇంటూ కర్డ్. గోరువెచ్చని పాలని పెరుగుగా మారుస్తాయి. బ్యాక్టీరియా ఆల్సో ఇన్వాల్వ్డ్ మేకింగ్ ఆఫ్ pickles, cheese and other food items. Bacteria are also involves the making of cheese, pickles and other food items. కొన్ని బ్యాక్టీరియాలు ఊరగాయ పచ్చళ్లను ఎక్కువ కాలం నిల్వ చేస్తాయి. జున్ను, గేదె ఈనినప్పుడు, గేదెలు ఈనినప్పుడు జున్ను తయారవుతుంది. చీజ్ ఈజ్ మేడప్ ఆఫ్ మిల్క్. when the buffalo gave birth to calf, బర్రె ఈనినప్పుడు 2-3 రోజులకి జున్ను పాలు వస్తాయి. వాటి నుంచి జున్ను తయారు చేస్తారు. జున్ను తయారీలో బ్యాక్టీరియా సహాయపడుతుంది. కాబట్టి బ్యాక్టీరియా are also involved making of cheese, pickles and other food items. కొన్ని బ్యాక్టీరియాలు జున్ను తయారీకి ఉపయోగిస్తారు. ఊరగాయ పచ్చళ్ళు పాడైపోకుండా నిల్వ ఉండటానికి కొన్ని బ్యాక్టీరియాలను ఉపయోగిస్తారు. ఇంకా అదర్ ఫుడ్ ఐటమ్స్, ఇంకా ఇతర కొన్ని ఆహార పదార్థాలను తయారు చేయడానికి కూడా బ్యాక్టీరియాలను ఉపయోగిస్తారు. An important ingredient of rava, suji, this is also known as suji, idlis and bhaturas is curd. Bhaturas అంటే ఏ కైండ్ ఆఫ్ పూరి. bhatura అంటే ఒక రకమైన పూరి తయారు చేయటానికి, ఇడ్లీ తయారు చేయటానికి, ఇడ్లీ రవ్వ, సుజీ అంటే రవ్వ తయారు చేయటానికి, మరియు పెరుగు తయారు చేయటానికి బ్యాక్టీరియాలను ఉపయోగిస్తారు. నెక్స్ట్, బ్యాక్టీరియా అండ్ ఈస్ట్. ఈస్ట్ మీన్స్ ఏ టైప్ ఆఫ్ ఫంగై. ఇట్ ఈజ్ ఆల్సో మైక్రో ఆర్గానిజం. బ్యాక్టీరియా అండ్ ఈస్ట్ అంటే ఫంగై. ఈస్ట్ మీన్స్ ఫంగై, ఏ కైండ్ ఆఫ్ ఫంగై. దీస్ ఆర్ హెల్ప్డ్ టు ఫెర్మెంటేషన్ రైస్, ఇడ్లీ, దోశ అండ్ దోశ బ్యాటర్. కొన్ని రకాల బ్యాక్టీరియాలని, ఈస్ట్ని అంటే ఫంగైస్ని ఉపయోగిస్తారు. దేని కొరకు? ఇడ్లీ తయారు చేయటానికి మరియు దోశ పులవటానికి. దోశ బ్యాటర్ అంటే దోశ పులియటానికి. దోశ బ్యాటర్ మీన్స్ దోశ కమ్స్ టు సోర్ టేస్ట్. దోశ పులియబెట్టడానికి అంటే దోశ పులవటానికి, ఇడ్లీ తయారు చేయటానికి కొన్ని రకాల
బ్యాక్టీరియాస్ని, ఈస్ట్స్ని ఉపయోగిస్తారు. మరి ఇవన్నీ ఆల్ దీస్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్స్. మరి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఫ్రెండ్లీ మనకు ఉపయోగపడేవి, మనకి మంచి చేసేవి, కాబట్టి వీటిని ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్స్ అంటారు. ఇప్పుడు మేకింగ్ ఆఫ్ బ్రెడ్, మేకింగ్ ఆఫ్ కర్డ్, మేకింగ్ ఆఫ్ దోశ, మేకింగ్ ఆఫ్ ఇడ్లీ, ఇవన్నీ తయారు చేయటానికి వీఆర్ యూజింగ్ బ్యాక్టీరియాస్ అండ్ ఈస్ట్స్ ఉపయోగిస్తున్నాం. మరి ఇవి ఏం చేస్తాయంటే దీస్ బ్యాక్టీరియాస్ అండ్ ఈస్టెస్ ఎంటర్స్ ఇంటూ మిల్క్. ఇప్పుడు లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా ఉంది, ఎంటర్స్ ఇంటూ వామ్ మిల్క్, గోరువెచ్చని పాల్లోకి వెళ్ళిన తర్వాత ఇట్ ఈట్ గ్లూకోజ్ ఇన్ ద మిల్క్, పాలలో ఉండే గ్లూకోజ్ను అవి తింటూ దే మల్టిప్లైడ్స్ ఇట్స్ ఆఫ్ స్ప్రింగ్స్, వాటి పిల్లల్ని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో పిల్లల్ని ఉత్పత్తి చేస్తాయి. అంటే దేర్ నంబర్ ఇంక్రీజెస్. ఆల్ దీస్ baby lactobacillus bacteria, they do not take oxygen. ఆక్సిజన్ తీసుకోకపోయినా బతుకుతాయి. దే డు నాట్ టేక్ ఆక్సిజన్, దే డు నాట్ టేక్ ఎయిర్ ఫర్ బ్రీతింగ్ చేయడానికి ఆక్సిజన్ తీసుకోవు. సో దే కెన్ సర్వైవ్. అయినప్పటికీ అవి బతుకుతాయి. ఇప్పుడు మనం ఉన్నాం human beings. If you do not breathe, if you do not take oxygen, we will be die. But they will never die. Lactobacillus and yeasts, they will never die. They do not take oxygen. They will never die even though they do not take oxygen. Oxygen తీసుకోకపోయినా బ్రతుకుతాయి. మరి ఏం చేస్తాయి అవి? They eat glucose and they release or they secrete a type of acid from their bodies. వాటి శరీరంలో నుంచి ఒక రకమైన యాసిడ్ని వదులుతాయి. సచ్ యాసిడ్ నేమ్ ఈస్ లాక్టిక్ యాసిడ్. వాటి నోటి నుంచి వచ్చే లాక్టిక్ యాసిడ్ అంటే, లాక్టిక్ అంటే లాటిన్ లాంగ్వేజ్లో వైట్, తెలుపు, తెల్లటి యాసిడ్ని వదులుతాయి. నౌ ద మిల్క్ టర్న్స్ ఇంటూ లాక్టిక్ యాసిడ్. ఇప్పుడు ఆ పాలు లాక్టిక్ యాసిడ్, పెరుగుగా మారుతాయి. అంటే పెరుగన్నా లాక్టిక్ యాసిడ్ అన్న రెండు ఒకటే. ఇఫ్ యు ఆర్ ఈటింగ్ కర్డ్ ఆర్ ఇఫ్ యు ఆర్ ఈటింగ్ లాక్టిక్ యాసిడ్, బోత్ నేమ్స్ ఆర్ సేమ్, రెండు ఒకటే. కాబట్టి ఇవి దే డు నాట్ టేక్ ఎయిర్, దే డు నాట్ టేక్ ఆక్సిజన్ ఈవెన్ దో దే విల్ బి సర్వైవ్. ఆక్సిజన్ తీసుకోకపోయినా అవి బ్రతుకుతాయి. దే రిలీజ్ లాక్టిక్ యాసిడ్ ఫ్రమ్ దైర్ బాడీస్. శరీరం నుంచి లాక్టిక్ యాసిడ్ను వదులుతాయి. దిస్ లాక్టిక్ యాసిడ్ యాక్ట్ ఆన్ ద ల్యూక్ వామ్ మిల్క్. గోరువెచ్చని పాల మీద ఈ యాసిడ్ పనిచేసి సెవరల్ రియాక్షన్స్ టేక్ ప్లేస్. అనేక రియాక్షన్స్ జరిగి ల్యూక్ వామ్ మిల్క్ కన్వర్ట్స్ ఇంటూ కర్డ్. గోరువెచ్చని పాలు పెరుగుగా మారుతాయి. ఇది మరి ఇప్పుడు ఆక్సిజన్ తీసుకోవు ఇవి ఆక్సిజన్ తీసుకోకపోయినా బ్రతుకుతున్నాయి కదా. మళ్ళీ ఇలాంటి రెస్పిరేషన్ని anaerobic respiration. This kind of respiration is called anaerobic respiration or fermentation అంటారు. కాబట్టి పాలను పెరుగుగా మార్చడం ఫెర్మెంటేషన్ అంటారు. ఇడ్లీ, దోశ తయారవటం ఫెర్మెంటేషన్ అంటాం. ఎందుకంటే దే డు నాట్ టేక్ ఆక్సిజన్. ఆక్సిజన్ తీసుకోకుండా దే కెన్ సర్వైవ్, ఏ బ్రతుకుతాయి. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఫెర్మెంటేషన్. అంటే డ్యూరింగ్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ కర్డ్ ఈజ్ ఫార్మ్డ్, ఇడ్లీ ఈజ్ ఫార్మ్డ్, దోశ ఈజ్ ఫార్మ్డ్. కాబట్టి ఇలా ఇడ్లీ, దోశ, పెరుగు అనేవి ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా మనకి తయారవుతాయి. ఇవి గాలి తీసుకోవు కాబట్టి, ఆక్సిజన్ తీసుకోవు కాబట్టి ఈ ప్రాసెస్ని anaerobic రెస్పిరేషన్ లేక ఫెర్మెంటేషన్ అంటారు. ఇది చిల్డ్రన్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.